హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే చాలా రోజుల నుంచి అయితే ఈ 30 days సిరీస్ చేయడం వల్ల వీడియోలు అయితే పెట్టలేకపోతున్నామండి. ఇంకెప్పటి నుంచి అయితే మరి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం ట్రిప్ అయితే నూజివీడు అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ మనం ఈ ట్రిప్కి ఒక సంవత్సరం క్రితం వెళ్ళాం. అప్పుడు వెళ్ళింది ఇంకా మనల్ని గుర్తుపెట్టుకొని మనల్ని ఫోన్ చేశారంటే దాన్ని బట్టి చూడండి మన పనితనం, మనం వాళ్ళకి ఇచ్చే సర్వీసు, మన ఆడతీరు కానీ మొత్తం అన్నీ ఎలా ఉంటాయో ఏంటండి. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఆల్రెడీ బయలుదేరి 10 కిలోమీటర్లు అయితే వచ్చానండి. ఇప్పటి వరకు లాంగ్ వీడియోలు పెట్టలేనందుకు మరి సారీ అండి. కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పొద్దున్న అయితే కిరాయిలు తిరిగి ఖాళీ లేకుండా, అంటే 30 days కూడా ఖాళీ లేకుండా తిరిగి సాయంత్రం వరకు వచ్చి మళ్ళీ సాయంత్రం ఎడిటింగ్ చేసుకొని, అదే షార్ట్ వీడియోలు ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అన్నీ పెట్టి అన్నీ చేసేటప్పుడు కానీ 4 రోజులు అలా గడిచిపోయిందండి. ఇంక ఈ గ్యాప్లో ఇంక పెద్ద వీడియోలు చేయడానికి, అసలు వీడియో తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుందండి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ మా ఫ్యామిలీకి కూడా కొంచెం నేను టైం అంటే కేటాయించాలి కదండి. ఈ ప్రాసెస్లో మరి ఆ వీడియోలు అయితే పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే మరి బ్రేక్ అయితే ఉండదండి, నాన్ స్టాప్ అయితే వస్తూనే ఉంటాయి. మరి చూసి మీ అభిప్రాయం మరికి కామెంట్ అయితే చేసి, అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే మన డ్రైవింగ్ ఫీల్డ్ వ్లాగ్స్ కానీ మన డ్రైవింగ్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన వీడియోలు షేర్ చేశారంటే బాగుంటుంది. మరి మనం లాస్ట్ ఇయర్ ఇదే కిరాకి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం అండి. లోడింగ్ అయిన తర్వాత ఫుల్ వర్షం చిత్తకొడేసింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం అయితే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మనం 2 దిక్కుల అయితే లోడింగ్ అండి. ఫస్ట్ దిక్కున అయితే మనం సామాన్లు అయితే వేసుకెళ్ళాం. ఆ సామాన్లో ఫ్రిడ్జ్ అవి సంథింగ్ చిన్న చిన్న సామాన్లు అవి ఉన్నాయి. అవి వేసుకొని మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళి మేత అయితే లోడ్ చేసుకోవాలండి. 2 దిక్కుల టచింగ్ ఇక్కడ, అక్కడ అన్లోడింగ్ కూడా 2 చోట్ల అయితే వెళ్తున్నాయండి. బయలుదేరి 12 కిలోమీటర్లు అయితే వచ్చాం. మొత్తం ట్రిప్ వచ్చి ఇంచుమించు 180 కిలోమీటర్లు అనుకుంటండి. 160 కిలోమీటర్లు వస్తుందండి. దారిలో ఎక్కడొక్కడ ఆగి మన బండి టైర్ అయితే ఒకటి పంచర్ అయిందండి. అది పంచర్ అయితే వేయించేసుకుంటే వచ్చేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ లోడ్ తోటి ఇబ్బంది పడడం కన్నా ముందే వేయించుకుంటే గొడవ ఉండదు. నాకు తెలిసి మరి అది పంచర్ అవుతుందో టైర్ తీసుకోవాలో డౌట్గా కొడుతుందండి. మనం 30 days సిరీస్ చేసాం కదండి. ఆ వీడియోస్లో అయితే చాలామంది కామెంట్లు ఎలా పెట్టేవారంటే టైర్ పగిలిపోయిందండి. ఒక 2 సార్లు టైర్లు పేలిపోతే టైర్లు వేయించాము ఈ నెలలో అది అని చెప్పేసి మనం ఆ బడ్జెట్ తీసేస్తే వాళ్ళ కామెంట్లు ఎలాగంటే ప్రతి నెల టైర్లు పేలిపోవు కదా, ప్రతి నెల అలా బండి పేపర్లకి పెట్టరు కదా అని చెప్పేసి కొందరు కామెంట్లు అయితే పెట్టారు. వాళ్ళంటే నాకు ఇదేం కాదు కానీ వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. కొంచెం చెప్పండి, మీరు కొంచెం చెప్పండి. ఏ రోజు టైర్ పేలిపోద్ది, లేదంటే ఏ రోజు టైర్, ఈ రోజు నేను కిరాయికి వెళ్ళాను, ఈ రోజు డబ్బులంగా టైర్కి అని ఏ రోజు అంగా తీస్తారా? పర్టికులర్ రోజు అంటే ఏమున్నదండి. ఎప్పుడైనా సరే మనం తోలినట్లుంచే తీయాలి. సో నేను చేశాను కాబట్టి ఆ నెలలో పేలింది కాబట్టి ఆ నెలలో అమౌంట్ తీసాను నేను. అందుకని నేను మంత్ ఇన్కమ్ అని పెట్టాను. ఆ మంత్లీ ఇన్కమ్లోనే అవన్నీ తీసుకోవాలండి. ప్రతి నెల ఒకవేళ ఇప్పుడు నిజంగా టైర్ పేలిపోయింది, ఆ నెల అంతా టైర్ వేయించుకోకుండా తిరిగేయగలం మనం? తిరగలేం కదా. అప్పుడు అది ఉండాలి, అది నీడ్ కాబట్టి అది ఆ నెల లెక్కలోకి వస్తుందండి. పేపర్లు అంటారా సంవత్సరానికి 22,000 ఎంతో అయినప్పుడు నెలకి 2,000 అవుతుంటారా? అవుతాయి కదా. అది కూడా నెలలో లెక్కే కదండి. ఏ రోజు ఆ రోజు తోలిన దాంట్లో తీయాలి కదా. అది కొందరు ఏంటంటే కొంచెం అవన్నీ ఆలోచించుకోకుండా ప్రతిరోజు టైర్ వెళ్ళిపోదు, ప్రతిరోజు పేపర్లు అయిపోవు అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఇన్సిడెంట్లు జరగవచ్చు. మరి అవి కూడా లెక్కెట్టుకోవాలి కదా. మనం అయితే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్ల వరకు బాగోదు రోడ్డు, హైవే ఎక్కేంత వరకు. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకెక్కడ చూసుకోకలేదు. మనం ఈ వీడియోలు అయిన తర్వాత నెక్స్ట్ ఒక మంచి సిరీస్తో అయితే వస్తున్నామండి. అంతకుముందు అయితే షార్ట్ వీడియో సిరీస్ అయితే చేసాము. ఇప్పుడు అన్నీ కూడా లాంగ్ వీడియో సిరీస్. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. మీకు చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. మరి ఆ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఒకే ఒక్క పని చేయాలండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఈ మొత్తం ట్రిప్లో అయితే ఈ ముక్క ఒకటే బాగోదండి. అసలు మొత్తం దరిద్రంగా ఉంటుంది రోడ్డు, మిగతా అంతా బాగానే ఉంటుంది దారి. ఈ గోతుల దెబ్బగా మొత్తం ఎనుబసలు అరిగిపోతుందండి. అక్కడికక్కడ డబ్బులు వచ్చేది ఎలా ఉన్నా కానీ మనకి ఈ సైడ్ ఎఫెక్ట్లు అయితే బాగా వస్తున్నాయి. రోడ్డు అంతా చిరాకు వచ్చేస్తుంది. బండి కూడా మన బండి స్టెప్లే వేస్తుందండి అటు ఇటు. ఎందుకంటే నేను టైర్ పంచర్ అయింది, స్టెప్ని టైర్ ఎక్కించాం.
అవతల టైరు వేరు వేరుగా ఉంటుంది కదా అరుగుదల, అందుకోసం అటు ఇటు లాగుతుంది. అది కొద్దిగా రన్నింగ్ రెండింటికి మ్యాచ్ అయ్యేంత వరకు కొద్దిగా బండి అటు ఇటు ఇసురుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని అయితే తోలాలి మనం. మనకి ఈ ట్రిప్లో అయితే మొత్తం 2 టోల్గేట్లు అయితే వెళ్తాయండి. ఇది ఒకటి, దీని తర్వాత ఒకటి. ఇంకా 2 టోల్గేట్లకి ఆల్రెడీ బ్యాలెన్స్ అయితే వేసుకున్నాం. 110 రూపాయలు అయితే కట్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత వేసుకొని ఆ బ్యాలెన్స్ లోడ్ అవ్వకపోతే మన ట్యాగ్ బ్లాక్ అయ్యి మళ్ళీ ఒక అరగంట టైం వేస్ట్ అయ్యి ఈ బాధలన్నీ ఎందుకని చెప్పేసి ముందే వేసేసుకుంటామండి ఎప్పటికప్పుడు. అంటే 100, 200, 300 అలా కాకుండా ఒక 500, 1000 రూపాయలు ఉంటే మన అకౌంట్లోనే ఉంటాయి కదండి. అలా ఆలోచించి అయితే వేసుకుంటాను. మరి మనకి మెయిన్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అనుకున్న టైంకి అయితే రీచ్ అవుతామండి. మన బండకి వెళ్తుందండి. మొత్తం ఏదో 62,000 తిరిగింది. మొత్తం ఏదో ఇంకా జామ్ అయిపోయి వెనకాల నుంచి ఎవరో పట్టుకొని లాగుతున్నట్టు ఆ టైప్ వెళ్తుంది బండి 62,000కి. అంతా బాగుంది, బండి అంతా బాగుంది. కానీ ఈ డోర్లు చిరాకు వచ్చేస్తున్నాయి. అసలు బడబడ సౌండ్లు వచ్చేస్తున్నాయి. ఏది కూడా పర్ఫెక్ట్గా అయితే చేయలేదు. చూడండి బీడింగ్ చూడండి ఎలా వదిలేస్తున్నా. అవన్నీ ఏదో నామాత్రానికి చేశారు అంతే, ఏదో చెయ్యాలన్న పేరుకి. పర్ఫెక్షన్గా ఏమి లేదు. డోర్లు మనకి కొన్నప్పటి నుంచి బడబడ సౌండ్లు వస్తానే ఉన్నాయి. బల్లి ఇవన్నీ కూడా చిరాకు వచ్చేస్తుంది. సరిగ్గా రోడ్డు వరకు ఏదో చేస్తున్నట్టున్నారండి. అవతల మొత్తం రోడ్డు అయితే బ్లాక్ చేశారు. ఇంకా అటు ఇటు కూడా ఒకటే లైన్ వెళ్తుంది. టైం అయితే 11 గంట అయింది. మనం వెళ్ళేటప్పటికి భోజనానికి ఎలాగే వెళ్ళిపోతారు జట్టోళ్ళు. సో కొంచెం తాయితీకి వెళ్ళినా పర్లేదు. మనం 2:30 టైం కల్లా వెళ్ళేలా చూసుకుంటే అక్కడికి సరిపోద్దండి. ఇంకా ఏలూరు 27 కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుంచి. In 300 meters, keep right to stay on National Highway 16. ఆర్టీఓ బాబోయ్, సైలెంట్గా వెళ్ళిపోదాం. మనకి ఎందుకులే కానీ మనకి తెలియదండి. ఇప్పుడు మన బండి ఖాళీ బండి కాబట్టి గొడవ అయితే లేదు. కానండి ఎదుర కారు వెళ్తుంది, ఆర్టీఓ కారు. అదే లోడ్ బండి అయితే భయంగా ఉంటుంది. అయ్యి బాబు ఎక్కడ ఆపుతాడో మళ్ళీ ఎక్కడ కాసేస్తారో అన్ని టైప్లో ఉంటుంది. లేదండి మన వెనక నుంచి వచ్చేది కాబట్టి రన్నింగ్లోనే ఆపేయచ్చు కూడా. ఖాళీ బండి కాబట్టి ఇంక అన్నీ బాగానే ఉండాలండి. వాళ్ళు ఆగలేదు, మనం భయపడతలేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ ఇంకెక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళి హైవే దిగిపోయి అలా హనుమాన్ జంక్షన్ లోపలికి అయితే వెళ్ళిపోతామండి. మరి మనమైతే నూజివీడు రోడ్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి నూజివీడు అయితే 10 కిలోమీటర్లు అయితే ఉందండి. ఫస్ట్ మనం విశాఖపేట వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయి తక్కువ సామాన్లు అక్కడే ఉంటాయి, అవి ఎగేసుకొని వచ్చి అప్పుడు నూజివీడు దగ్గరలో మేత ఉంటుంది, మేత వేసేసుకొని బ్యాక్ వెళ్ళిపోతాం. మరి విశాఖపేట దగ్గరికి అయితే వచ్చాము. మన సబ్స్క్రైబర్ అంట వెనకతల మన అంతలో కనిపిస్తుందండి ఆ బండి. బ్రో అంటే మరి చెయ్యి ఊపుతున్నాడు. హలో బ్రో. అన్న నమస్తే అన్న. ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నా అన్న నిన్ను. ఏ ఊరు ఇదేనా? ఈ ఊరు ఎందుకు చేయడానికి? అదే విశాఖపేట. ఇంకా ఇంచుమించు 10 కిలోమీటర్లు అయితే ఉంటుందండి మనం వెళ్ళే ప్లేస్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ లోడింగ్ చేయించుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ఎదరైతే మళ్ళీ లోడింగ్ చేయించుకోవాలి. మొత్తం మబ్బుగా ఉంది. మనకు లోడింగ్ అయిందో చెత్త కొడుతుందో ఏంటో కానీ ఇది ఫుల్గా మూస్తుందండి వాతావరణం అంతా. చూడండి మనం అయితే ఇప్పుడు వెళ్ళాల్సింది ఏ కొందూరు అంటే రోడ్డు. ఏ కొందూరు ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు చూపెడుతుంది. ఇంకా బా ఎల్లిగోళ్ళు ఇంక సీట్ ఆడిపోతున్నట్టు అనిపిస్తుందండి. మబ్బు ఫుల్గా వేసేస్తుంది. ఇది మొత్తానికి గట్టి కొట్టేసిలా ఉంది. మనం అర్జెంటుగా నెక్స్ట్ ట్రిప్లో కొద్దిగా అమౌంట్ చూసుకొని బరకం తీసుకోవాలండి, మంచి బరకమా. లేదంటే ఎక్కడికి వెళ్ళినా భయంగా వెళ్ళాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే రోడ్డు బాగుంది. ఎదరికి వెళ్ళిన తర్వాత రోడ్డు కొంచెం అసలు బాగా దరిద్రంగా ఉంటుందండి. సింగిల్ రోడ్ అయిపోద్ది. ఈ డబల్ రోడ్డు కాస్త స్లోగా గుర్తొస్తుంది. ఆవిడ వెళ్ళింది మొత్తం అన్నీ కూడా ఇంకా మామిడి తోటలేనండి. అయ్యి బాబాయ్ ఇక అన్నానో లేదో మొదలైపోతుందండి వర్షం.
ఆహా, ఏం చేస్తుంది అంటే దగ్గరికి వచ్చిన తర్వాత బాడీ తడిచిపోయింది అనుకో ఇప్పుడు, మరి అక్కడ లోడింగ్ గాడికి ఇబ్బంది అయిపోద్దాము. కరెక్ట్గా స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు. పొద్దు నుంచి ఆల్రెడీ సిమ్టమ్స్ చూపిస్తూనే ఉన్నాయి. పొద్దు నుంచి ఊపుకుంటూ వచ్చేద్దాం తప్ప బండిలో డీజిల్ అయితే కొట్టించలేదండి. ఎందుకైనా ఇది కూడా అడగలేదు. దాహం వెళ్ళినట్టుంది పాపం బెడ్డకి. ఇప్పుడు వేస్తుందిలేండి. రేజ్ అయిపోతుంది వర్షం. గ్లాసులు లేపేసుకోవాలి ఇంకా అటు ఇటు. ఇప్పుడు వంతెన కూలిపోయిందండి మొత్తం. ఇది ఓ సైడ్ సెంపలు వేసిపోయింది కదండి. ఎప్పటికప్పుడు మళ్ళీ వేసినట్టున్నారు. మన బండి ఖాళీ బండి వాళ్ళని వెనక టైర్లు కొంచెం సర్ స్లిప్ అవుతున్నాయి కొంచెం. అదే లోడ్ వేస్తే కుదిరంగా కూర్చొని ఉంటుంది. ఖాళీ బండి వల్ల డ్యాన్స్ చేస్తుంది. అయ్యో మనకే నొప్పులు వచ్చేస్తున్నాయి ఓ కానీ ఈ గుతకలకి. లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం. కాకపోతే మనుషులు లేరని చెప్పేసి ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాం. మరి వాళ్ళు వచ్చేదాకాను కూర్చొని మంచి భలే ఉందండి లొకేషన్. వాటికి కోతుల్ని కొడుతున్నారు రైతులు. పత్తి తోట చేలోకి కోతులు వచ్చేసినాయి అని చెప్పేసి కొడుతున్నారు. ఈ బిల్డింగ్, ఈ రైస్ మిల్కి ఈ గోడ కట్టిన దాంతో పెద్ద బిల్డింగ్ అయిపోద్దండి. చాలా ఎత్తు ఉంది. చూడండి ఎంత ఎత్తు ఉందో. జూమ్ చేసిన మనం తెలుసులా. మొత్తంగా లోడింగ్ అయితే అయిందండి. భారీ లోడు. ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జ్. ఈ లోడ్ కోసం 2 గంటల పైన పట్టేసింది. ఇక్కడ ఇంచుమించు 3ంటికి వచ్చాము. టైం వచ్చేసి 5 అవుతుంది. 2 గంటలు పట్టింది ఈ లోడ్కి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దిక్కుకి వెళ్ళాలి. అక్కడ వేస్తారు. అసలైన లోడ్ అక్కడ ఉంటుంది. మామూలుగా ఇది ఏదో టచింగ్ లోడ్. దీనికి 2 గంటలు అయింది మొత్తానికి. ఇప్పుడు ఈ గొత్తుల రోడ్ అంతా జాగ్రత్తగా వెళ్ళాలి. కట్టేసుకున్నాం ఏ ఫ్రిడ్జ్ ఏదని. అక్కడికి వెళ్ళి మేత చేసుకోవాలండి. పౌరాలు మొత్తం కచ్చరాలు చేసినాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు విసన్నపేటలో అయితే ఉన్నాం. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన డ్రైవర్లు అందరికీ మ్యాక్సిమం ఈయనైతే తెలిసి ఉంటారు. విసన్నపేట అనగానే కొంచెం ఫస్ట్ గుర్తొచ్చేది అయితే మరి అన్న అయితే గుర్తొస్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెంకన్న డ్రైవర్. ఈ అన్నని అయితే ఈ రోజు అయితే మనం కలిసామండి. బండి అదే బండి అయితే అక్కడ ఉన్నది. కలిసినందుకైతే మరి అన్న అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చాలా బాగా అయితే రెస్పాండ్ అయ్యారు. ఫోన్ చేసినప్పుడే కొంచెం బాగా మాట్లాడి అయితేనే. ఇప్పుడు ఏం జరిగిందంటే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనకు బ్యాండెడ్ పోయేలా ఉందండి. అక్కడేమో నైట్ 10 వరకు వేస్తారు లోడు అన్నారని చెప్పేసి మన కస్టమర్ అయితే ధీమాగా ఉన్నారు. సర్లే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ వాళ్ళు నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేస్తే ఏంటి ఈ టైం వరకు ఉన్నారు, ఇంకా 5ంటికల్లా వచ్చేయాలి, 5 దాటితే లోపల పంపరా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ టైం 6 అయిపోయింది. ఇప్పుడు ఏంటో ఏం చేయాలి ఏంటో మరి. ఆల్రెడీ బాధకుండా వెళ్తున్నాను, చూడాలండి పంపుతారో లేదో మరి. ఎందుకని వెళ్ళడం అయితే వెళ్తాం. ఇంకో 16 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అలా లేదని ఒక అరగంట పట్టేద్ది. 1.5 గంట లేట్ అవుతుంది. అక్కడేమో మేత లేదంటున్నారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇప్పుడు బ్యాండెడ్ ఇలా ఉంది. ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చామండి. మొత్తం ఈ బళ్ళన్నీ లారీలో ఉన్నాయి. ఏమవుతుందో ఏంటో చూడాలి ఇప్పుడు. ఎందుకని అవతల పంపని చెప్పి అంటారేమో. సరిపోయింది సంబరం. అయ్యి బాబాయ్, మొత్తానికి అయితే లోడింగ్ అయితే పంపుతున్నారు. జస్ట్ వాళ్ళని అడిగితేనే. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఇక్కడికి మీ అద్దె దగ్గరికి ఏమైనా వస్తే కనుక 5ంటికల్లా ముందు వచ్చేసేలా చూసుకోండి. మరి చిన్నవాళ్ళు అయితే 5 దాటితే పంపరంట. ఇప్పుడైతే గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి బంద్ వీడియో. మళ్ళీ లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మరి మనం ఎంత అలా బాధకుండా వచ్చామో దానికి ఇక్కడ ప్రయోజనం అయితే లేదండి. 5ంటి వరకు వచ్చేయాలి, బాగానే ఉంది. ఇక్కడికి 2ంటికి, మధ్యాహ్నం 2ంటికి, 3ంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు లోడ్ అవుతుందండి.
మనకైతే 10, 11 అయిపోతుంది. నాకు తెలిసి ఇంక ఇది రేపు పొద్దున్న అన్లోడ్ అవుతుందండి. ఆడాలంట, మిగతా ఆడాలి. స్టాక్ లేదు, ఎప్పటికప్పుడు లేదు. ఆడాలి, ఆడిన తర్వాత వేస్తామని చెప్పేసి అన్నారు. ఈలోగా బండ్లు పడకేయడమేనండి. ఇంకా బండ్లు ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకో బండ్లు మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది కదండి, ఛార్జింగ్ పెట్టుకొని కొనికేస్తే లేపుతారో మరి ఏం చేస్తారో. తినడానికి కూడా ఏమీ లేవు, అదేదో ముందు తెప్పించుకొని బయట తినేసి వద్దు. అది బాబా లేదు, ఎంత లేదు అన్నారు. మధ్యలో వాళ్ళు కంగారు పెట్టేశారు మనల్ని. దాని ఫలితం ఇప్పుడు మనం మర్చిపోయినండి, తంపడకాయలు ఉన్నాయండి బాబు. మధ్యాహ్నం తీసుకున్నా తంపడకాయలు. ఇప్పుడు ఇవే మన ఫుడ్ ఇంకా ఉందండి, చేద్దాం. ఓకే మొత్తానికి టైం వచ్చి 10 అయిందండి. 8:30 అన్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా లోడ్ అయితే అవ్వలేదు. మా అన్నదైతే బొలేరో బండి. ఇద్దరం మనోడైతే 4ంటికి వచ్చాడు. 5:30, 6 లోడ్ అయిపోద్ది అన్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా లేదు. తినడానికి ఇంకో కూడా లేదు, ఏమీ ఇక్కడ. ఇదే మా ఫుడ్ ఈరోజు. 8ంటికి లోడ్ అవుతా అన్నది. 1 గంట అయిందని లోడ్ అయ్యేటప్పటికి. ఇప్పుడు లోడ్ వేసుకొని వెళ్ళాలి. ఇంకా కాటా పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక అరగంట టైం ఇక్కడే పట్టి ఇలా ఉంది. ఇంకా ఎట్టగాలకు లోడింగ్ అయ్యి బయటకు వస్తున్నాం. టైం వచ్చేసి 2 అవుతుందండి. మళ్ళీ లోడింగ్ అంతా అయిన తర్వాత ఇంకొక గంట. కాకపోతే ఈ లారీ డ్రైవర్లతో పోల్చుకుంటే మా పొజిషన్ అయితే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే ఇందాకే వచ్చాం, అయిపోయింది, లోడ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం కూడా. వెళ్ళిపోతాం. ఎప్పుడు వచ్చారో మొత్తం లైన్లో ఉన్నాయి బళ్ళు. ఇలా ఇవన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఒకటి దింపుకుండా ఉంటున్నారు. చూడాలి ఇప్పుడు మనం వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి రూటు. మనోడైతే ఫ్రెండ్ అయిపోయాడు ఇక్కడ. ఇంకిద్దరం ఏంటంటే మాకు వేసేది ఇద్దరికి ఒకటే రకం మేత. మనోడు ఇప్పుడు 3ంటికో 4ంటికో వచ్చాడంటండి మధ్యాహ్నం. అప్పటి నుంచి ఇప్పుడు లోడ్ అయింది. డ్రైవరు కరెక్ట్గా రాలేదని చెప్పేసి మనోడు వచ్చాడు. పట్టా కట్టుకోవడం కూడా రాదు ఇంకా, అంటే ఎలాగో ఏంటో కూడా తెలీదు. మనం కట్టాం, మనం అన్నదానికి హెల్ప్ చేసాం, అన్న మన దానికి హెల్ప్ చేసాడు. బ్యాలెన్సింగ్ అయిపోయింది అలాగ. ఇప్పుడైతే నూజివీడు వెళ్ళిపోలే. నూజివీడు వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ హైవే అయితే ఎక్కేస్తే సరిపోద్ది. మరి కరెక్ట్గా 2 అయింది. 150 కిలోమీటర్ల టార్గెట్. అంటే వెళ్తాం ఇంకా అలా, ఇంకెక్కడ ఆకుండా వెళ్తే పొద్దునకి వెళ్తాం. ఇంకా కనబడతలేదు బ్రో, నువ్వు డాష్ బోర్డ్ లైట్ వేసుకో. సరే అయితే బ్రో, మరి ఈరోజు మన ఫ్రెండ్షిప్ ఎలాగా కలిసింది. సరే బాయ్. మనమైతే ఈ రోడ్డు అంటే వెళ్ళిపోతున్నామండి. బాగోదండి దారి. Continue for 5 kilometers. రోడ్డు అయితే బాగోదు, కాకపోతే షార్ట్ కట్. ఇంకా షార్ట్ కట్లు అన్నీ ఇంకా ఇలాగే ఉంటాయి కదా. మరి అతకేదో లాగేద్దామండి. ఇంకా ఈ రోడ్లో నేను తప్ప ఎవరో కూడా వెళ్తలేదు కదండి. టైం అయితే 2 అవుతుంది. మామూలుగా లేదు కదా. ఇవన్నీ గుంటలో తోర రోడ్డు అని ఆనవాళ్ళు ఎక్కడ కనబడతలేదు. మరి తోర రోడ్డు అన్నది చాలా ఉన్నాయి పెద్దగా. సరే ఏదో ఒకటి రిసీవ్ చేసి దిగాం కాబట్టి కానిద్దాం. ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాలి ఇలాగా. ఇదే దారి అంట. మనం తప్ప ఇంకా ఎవరో కనబడతలేదండి బాబోయ్. వాళ్ళ బడా గోతులు. గూగుల్కి దొరుకుతాయి ఇలాంటి దారులన్నీ. ఏంటండి మనుషులకి తెలియదు కానీ నెంబర్ 1 దారులన్నీ కనబడతాయి. దీని తల్లి ఇది రోడ్డు అనేది, ఇది రోడ్లా కనబడుతుంది అసలు నీకు గూగుల్ దానికి. ఇది రోడ్డు అంటండి. ఇది ఇలా తీసుకొచ్చింది. అయినా దీని తప్పు కదండి, మంద తప్పు. దీన్ని నమ్ముకొని దీని గురించి తెలిసి కూడా ఇలా రావడం మంద తప్పు. అయ్యో అవ్వయి పెద్ద పెద్ద రాయలు. ముందుకెళ్తే నువ్వు వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టు ఉంది ఇప్పుడు మనకు. ఇంచుమించు 1.5 కిలోమీటర్న్నర వెళ్తే 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు వెళ్ళాలి. రోడ్డు ఎక్కేస్తాం. బ్యాక్ సైడ్కి వెళ్తే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకులే జాగ్రత్తగా ఓపు పట్టి ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇంకొక 2 కిలోమీటర్లు ఓపు పడితే సరిపోద్ది.
అయినా నిన్ను కదే, నిన్ను నమ్ముకుని వచ్చినందుకు మమ్మల్ని చెప్తూ కొట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తావు మా డ్రైవర్కి నువ్వు. ఏంటి అసలు ఇది రోడ్లాగే లేదు. మాకు ఇప్పుడు కొద్దిగా ఒరటనిచ్చిందండి బాబు. రోడ్డు ఎక్కాం, త్వర రోడ్డు. ఇంకా ఇలా ఇదే రోడ్డు 1 కిలోమీటర్ వెళ్తే మెయిన్ రోడ్డు ఎక్కేస్తాం. ఇంకా గొడవ ఉండదు. ఇంకా ఈ రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి. అసలు ఒక మనిషి అంతా కనపడతలేదు. ఇక ఎదరో ఇప్పుడు వస్తుందండి ఆ రోడ్డు. ఇదేదో వేరే రోడ్డు ఉంది మెయిన్ రోడ్డు, అది మానేసి ఇంక ఇలా బొక్కలని చూపించింది. ఇది బాగానే ఉందా బాబు అనుకున్నాం. అమ్మా హైవే అయితే ఎక్కేవండి. వచ్చింది హైవే నూజివీడు. ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ అయితే Continue on National Highway 216H for 8 kilometers. 8 కిలోమీటర్లు వెళ్ళాలంటండి ఇంకా హైవే కోసం. 8 కిలోమీటర్లు ఎక్కితే హైవే ఎక్కేస్తాం. అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ తీసుకున్నామంటే ఇంకా సీదా తాడేపల్లిగూడలో దిగుతాం. ఇంకా గొడవ ఉండదు. టైం వచ్చేసి 2 అవుతుంది. ముందు అర్జెంటుగా బండిలో డీజిల్ అయితే కొట్టించాలి. అది కొట్టించుకుంటే గొడవ ఉండదు. చాలా అసలు ఇంచుమించు 40 కిలోమీటర్ల ముందు వెలిగింది. నేను అశ్రద్ధ చేస్తున్నాను, కొట్టించడం అనేసి బొక్కల్లో వాటిలో తిరుగుతాను. ఇప్పుడు అర్జెంటుగా డీజిల్ అయితే కొట్టించుకోవాలి. ఇంకెక్కడ బొంకొస్తే అక్కడ, లేదంటే మళ్ళీ నైట్ ఇబ్బంది పడిపోతాం. డీజిల్ కూడా కొట్టించుకున్నాం. ప్రజెంట్ అయితే ఇంకా మనకి ఇంకా ఏ ఆఫ్టింగ్ అయితే లేదు. ఎక్కడ ఆ పక్కలో చలో దిచ్చిపోరు వెళ్ళిపోవడమే. ఇంకా టైం 2:30 అవుతుంది. నిద్ర అయితే మామూలుగా రావట్లేదు. కొద్దిగోపు పట్టుకోవాలి ఇంక ఈ రోజుకి, మరి తప్పదు. ఇంకా అంతకే లేదంటే ఇంకొక గంట ఆపేయడమే. కానండి మ్యాక్సిమం వీలైనంత వరకు వెళ్ళిపోతే గొడవ ఉండదు. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా జామ్ అయిపోయిందండి. ఇది అది మొత్తం 3 లైన్లు. మొత్తం ఈ లైన్లు ఉన్నాయి కానీ ఇవన్నీ డెమో బస్ అనుకుంటా. రూల్స్ అన్నీ ఓన్లీ వీడియోలు మట్టుకి పేపర్ల మట్టుకేనండి. 10 సెకండ్లు ఆగితే టోల్ గేట్ కట్టక్కర్లేదు అంటారు. ఆల్రెడీ ఆగి మేము 1/2 గంట పైన అవుతుంది. లారీ ఆగింది. ఎక్కడ ఆగింది? ఎవరో చూస్తలేదేంటి? ఇది ఇక్కడ ఒకటి తీస్తున్నాడండి. గేట్ ఒకటి తీస్తున్నాడు. లైలు బాగా బాగా పని అయింది మనకి. ఈ ఆటోమేటిక్గా తీసుకుంటున్నట్టున్నాయి టోల్ అండి. అవ్వట్లేదు, ఆటోమేటిక్గా అవుతలేదు. అందుకని ఇంత అలా ట్రాఫిక్ అయిపోతుంది. అంతా బాగానే ఉంది. ఒక 50 కిలోమీటర్లు, ఇంకా 50 కిలోమీటర్లు ఉంది. తాడేపల్లిగూడెం అయితే వచ్చాం మనం. ఇప్పుడు మన బండి ఏం జరిగిందంటే బ్రేక్స్ ఫెయిల్ అయింది. ఇంకా అసలు బరాబర సౌండ్ వచ్చేస్తుంది ఓకను. ఇప్పుడు నుంచి జాగ్రత్త చూసుకొని అయితే వెళ్ళాలి. గట్టిగా బ్రేక్ మీద ప్రెజర్ అయ్యకుండా స్లోగా సాఫీగా తొక్కకుండా వెళ్ళాలి. టైం వచ్చేసి 4 అవుతుందండి. 4 అయిందండి. గంటన్నర పడుతుంది. ఇప్పుడు అంతా మళ్ళీ మామూలు రోడ్లు కాబట్టి, రోడ్లే బాగోవు కాబట్టి లేట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ దీని ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, ఓపిక ఉండాలని. ఇదేనండి ఈ ట్రిప్. నిన్న పొద్దున 10ంటికి బయలుదేరాను నేను. పొద్దున 10ంటికి బయలుదేరితే 2:30 టైం కల్లా అక్కడికి వెళ్ళిపోయాను. ఫస్ట్ లోడింగ్ పాయింట్కి 2:30 కాడ నుంచి ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ ఎక్కించడానికి 5:30 అయిపోయిందండి. అంటే 3 గంటలు పెట్టింది అది వేయడానికి. అంటే ధీమా ఉంటారులే అనే టైప్లోని. అక్కడ నుంచి మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు వచ్చి మ్యాచ్ వేసుకోవడానికి లోపలికి 6:30కి వెళ్తే 2ంటికి వదిలేదు. నైట్ 2ంటికి ఆ లోడ్ అంతా వేసి బయటకు వచ్చేటప్పటికి 2ంటికి అయితే. ఇప్పుడైతే వెళ్తాం. అసలు మామూలుగా అయితే
నేను బయలుదేరిన టైంకి వేసుకునే లోడ్కి అన్నింటికి ఇంచుమించు సాయంత్రం 8 ఇంటికి వెళ్ళిపోయి పడుకుంది నీ బాడీ ఫుల్గా డీప్ స్లీప్లో ఉంది. అలాగని చెప్పేసి మనం ఇప్పుడు ఇంత లేట్ అయింది కదని చెప్పేసి కిరాయి ఎక్స్ట్రా అడిగినా లేదా వాళ్ళు ఫోన్ చేసి ఇంత లేట్ అయింది అంత లేట్ అయింది అని చెప్పేసి మనం వాళ్ళు ఇబ్బంది పెట్టినా కానీ ఇంక నెక్స్ట్ మంత్ మనకు ఫోన్ రాదు. 1 సంవత్సరం క్రితం మనం వేసుకెళ్ళి అంత మంచిగా చేసుకొచ్చిన వాళ్ళని ఈసారి ఫోన్ వచ్చింది. ఆ ఇంప్రెషన్ మొత్తం పోగొట్టుకుంటాం ఇప్పుడు నిజంగా మనం ఇబ్బంది పెట్టామంటే. ఒకవేళ నిజంగా లేదు వాళ్ళు మంచి వాళ్ళు అయితే కనుక ఇంక మన కష్టం చూసి ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు. ఓపిక అన్నది అయితే మరి దీని గురించేనండి. మరి బ్రేకులు ఇంకా ఈ రోడ్డు అయితే నాకు బాగా అలవాటు వల్ల ఇంక ఎక్కడ ఏది ఉండదో తెలుసు కాబట్టి కొంచెం ముందు నుంచి స్పీడ్ బ్రేకర్లు అవి ఉన్న దగ్గర ముందు నుంచి స్లో అయితే వస్తున్నాము. ఎందుకంటే సడన్ బ్రేక్ వేసామా ఇంకా అంత డ్రమ్ కొట్టేద్ది. మనకి రూపాయి 5 కాస్త 4 రూపాయలు అవుతుంది. అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే వస్తున్నానండి. బ్రేక్ ఎక్కడొక్కడ ఫుల్గా టచ్ చేయకుండాను పెడల్ మొత్తం ఇంకా దిగిపోతుంది కిందకి నొక్కినా కానీ. వస్తుంది సాసి పెట్టి తొక్కామంటే కనుక తెలిసిపోతుంది. అయినా మనకు కొంచెం ఏంటంటే మామూలుగా బ్రేక్ ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉండదో తెలిసిపోతుంది. ఒక స్టెప్ దిగి మళ్ళీ ఇంకో స్టెప్ కూడా దిగిపోతుంది. అంటే మొత్తం ప్యాడ్లన్నీ అరిగిపోయే వల్ల ఆయిల్ కింద కాడలా వెళ్ళిపోతుంది. అది మనం పొద్దున చేయించుకోకపోతే చాలా రిస్క్ అయిపోతుంది. ఏది ఏ కంప్లైంట్ అయినా పర్లేదు కానీ బ్రేకుల దగ్గర అసలు మనం అజాగ్రత్తగా ఉండకూడదు. రొమ్ము కొట్టేస్తే లేదంటే డిస్క్ కొట్టేస్తే రేపు పొద్దున్నే అదే పని చేయించుకోవాలి ముందు అర్జెంటుగా. మనం మొత్తానికైతే తెప్పలు పడి కిందడి మీదడి వాటికి వేసుకొచ్చామండి. అల్లడింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. పొద్దున్న 6:30 7 దింపుతా అన్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంకో 1.5 గంట జాగ్రత్త కునికేస్తే కొద్ది మంటలు వచ్చేస్తున్నాయి. ఇంక మామూలుగా లేదు. ఇలాగా జాగ్రత్తగా పడుకొని వచ్చిన దింపించేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మా ఊరు 15 కిలోమీటర్లు అవుతుంది. అది వెళ్ళిపోవడమే. 340 కిలోమీటర్లు వచ్చిందండి మా ఇంటికా నుంచి. మొత్తం ఫస్ట్ ఎక్కడెక్కడ లోడ్ చేసుకున్నాం ఎక్కడెక్కడ అన్లోడ్ చేసుకున్నాం అన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం 340 కిలోమీటర్లు వచ్చింది. లోడ్ అయితే దింపేశారండి. వెళ్ళిపోతున్నాము. టిఫిన్ ఇచ్చారు, టిఫిన్ చేసేసాము. కిరాయి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ట్రిప్. మరి ఈ ట్రిప్ ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి